అమరావతిలో ప్రభుత్వ ఉద్యోగాలు రాబోతున్నాయి. ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ అందరినీ వివిధ శాఖల్లోకి మార్చేయడం వల్ల సమస్య ఎదురవుతుందని నిన్నే ప్రస్తావించుకున్నాం. ఇప్పుడు తాజాగా నారాయణ గారు చెప్తున్నటువంటి కన్సల్టెంట్లను నియమించేటటువంటి ప్రక్రియలో ఉన్నారన్నటువంటి కొన్ని పత్రికలు, టీవీ ఛానళ్ళకి సంబంధించినటువంటి బ్రేకింగ్లో చూస్తే వస్తుంది. బట్ దానికంటే కూడా నారాయణ గారి పేరు జీవితకాలం గుర్తుపెట్టుకోవాలన్నా, చంద్రబాబు గారి పేరు, లోకేష్ గారి పేరు గుర్తుపెట్టుకోవాలన్నా, ఇప్పుడు బీటెక్లు పూర్తి చేసి ఇంజనీర్లు బోల్డ్ అంతమంది ఉన్నారు. కన్సల్టెన్సీకి తీసుకుంటే ఆ కన్సల్టెన్సీ వాళ్ళు ఇవాళ మీరున్నప్పుడు ఉంటారు, రేపు పొద్దున మీరు లేనప్పుడు ఉంటారు. వాళ్ళు ఏ ప్రభుత్వ అధికారులు ఉంటే వాళ్ళ దగ్గరికి పోతారు. వాళ్ళు ఏమి మన మీద ఏమి ప్రేమ చూపించరు. అదే మన హయాంలో ఉద్యోగం వస్తే జీవితకాలం చెప్పుకుంటారు. అందులో నారాయణ గారికి మంచి పేరుంది. అట్లాంటి ఉపాధి అవకాశాలు ఎంతోమందికి ఆయన నారాయణ విద్యా సంస్థల ద్వారా అనేక మంది లెక్చరర్లకి, నాన్ టీచింగ్ స్టాఫ్కి అవకాశాలు ఇచ్చినటువంటి చరిత్ర ఉంది. కాబట్టి వాళ్ళందరూ ఇప్పటికే ఆయన దేవుడిగా చూసుకుంటారు, వాళ్ళ కుటుంబంలో పెద్ద కింద చూసుకుంటారు. అట్లాంటి అవకాశం ఇక్కడ లభిస్తుంది. అమరావతిలో కనుక వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలుగా ఇస్తే, అవుట్సోర్సింగ్ కింద తీసుకున్న ముందు ఆ తర్వాత పర్మనెంట్ చేస్తే వాళ్ళు చేస్తే బాగుంటుంది. అది ఒకసారి ఆలోచిస్తే బెటర్.